మీ అందరికి వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ధ్యానాంశముగా పరిశుద్ధ గ్రంథములో చాలా లోయలు ఉన్నాయి. లోయలో ఉన్న ఆత్మీయ విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. లోయ మానవ జీవితంలో, ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్న విషయానికి సాదృశ్యముగా ఉంది. పతనమవుతున్న విషయానికి సాదృశ్యముగా ఉంది. మొదటిగా యోషువ గ్రంథము 7వ అధ్యాయం 26 నుంచి 29 వరకు అక్కడ ఆకోరులో కనబడుతూ ఉంది. ఆకాను చేసిన తప్పిదానికి దేవుణ్ణి బాధపరుస్తున్నాడు. ఆకోరు అనగా బాధలోయ, దేవుని యొక్క ఉగ్రతకు పాలవుతున్నాడు. రెండవదిగా న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 4వ భాగంలో షోరేకు లోయ అనగా ఇది లోక స్నేహానికి సదృశ్యముగా ఉంది. అభిషేకించబడిన సంసోను దేవుని మార్గాన్ని విడిచిపెట్టి లోక స్నేహాన్ని దగ్గర చేర్చుకొని పతనమవుతున్నాడు. మూడవదిగా 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయం 26వ భాగంలో బెరాకలో కనబడుతూ ఉంది. యోషపాతు కాలములో వారు యుద్ధములో గెలుపొందిన తర్వాత ఒక లోయలో కూర్చొని దేవుణ్ణి గణపరుస్తున్నారు. బెరాక అనగా స్తుతిలోయ, కృతజ్ఞత లోయగా కనబడుతూ ఉంది. నాలుగవదిగా కీర్తనలు 23వ కీర్తన 4వ భాగంలో గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయం భయపడను అని గమనిస్తూ ఉన్నాం. ఐదవదిగా యేసు గ్రంథము 37వ అధ్యాయం భాగంలో ఎండిపోయిన లోయ కనబడుతూ ఉంది. ఆత్మీయ జీవితంలో ఎండిపోతున్న సాదృశ్యముగా ఉంది. కాబట్టి నేను ఆ జీవితంలో, ఆత్మీయ జీవితంలో దిగజారిపోకుండా పతనమవుతున్న వారికి సాదృశ్యం ఉంది. కాబట్టి ఆత్మీయ జీవితంలో దిగజారిపోకుండా ప్రతిరోజు ప్రతి దినము కూడా దినదినము కూడా ఆత్మీయంగా బలపరచబడుతూ, ఆత్మీయంగా వర్ధిల్లుతూ ముందు కొనసాగుదాం. మీ అందరికి వందనాలు.